సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఫాల్గుణమాసం కృష్ణపక్ష ఏకాదశి తిథి నాడు విజయ ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. ఈ పవిత్రమైన తిథి రోజున విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. విష్ణువు ఆశీస్సులు పొందడానికి ఈరోజు ఉపవాసం కూడా పాటిస్తారు. మత విశ్వాసం ప్రకారం విజయ ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించే వ్యక్తికి జీవితంలో ప్రతి కోరిక నెరవేరుతుంది. మోక్షం, శ్రేయస్సు, విజయం లభిస్తాయి. మానసిక స్థితి మెరుగుపడి కష్టాలన్నీ తొలగిపోతాయి. విజయ ఏకాదశి ఎప్పుడు? పంచాంగం ప్రకారం విజయ ఏకాదశి తిథి ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 1:45 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం ఏకాదశి ఫిబ్రవరి 24న వస్తుంది కాబట్టి విజయ ఏకాదశి ఉపవాసం ఫిబ్రవరి 24న మాత్రమే పాటించబడుతుంది. ఈ రోజున ఉపవాసం, దానధర్మాలు చేస్తారు. విజయ ఏకాదశి ఉపవాసం ప్రత్యేకత స్కంద పురాణంలో చెప్పినట్లుగా విజయ ఏకాదశి ఉపవాసం పాటించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా వ్యక్తి విజయం సాధిస్తాడు. ఈ ఏకాదశి నాడు శ్రీరాముడు కూడా ఉపవాసమున్నాడు. శ్రీరాముడు సింధు నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు అక్కడ మార్గం ఆగిపోయింది. అక్కడ దల్భ్య మహర్షి ఆశ్రమముంటుంది. రేపు విజయ ఏకాదశి, మీ సైన్యంతో కలిసి ఈ ఉపవాసం ఆచరించమని ముని రాముడికి సలహా ఇచ్చాడు. ఇది సముద్రాన్ని దాటి లంకను జయించడానికి ఒక సులభమైన పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పాడు. రాముడు, లక్ష్మణుడు, వారి సైన్యం ఈ ఉపవాసాన్ని పాటించి లంకను జయించారు. ఈ ఉపవాసం ఆధ్యాత్మిక, భౌతిక విజయానికి ముఖ్యమైనది. ఈ వస్తువులను దానం చేయండి. విజయ ఏకాదశి రోజున పేదలకు డబ్బు, వస్త్రాలను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున బియ్యం, ఆహార ధాన్యాలు దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నల్ల నువ్వులను దానం చేసేవారికి విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున బెల్లం దానం చేయడం వల్ల అన్ని దుంహకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.